రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. రచ్చబండ ముచ్చట్ల ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారా? ఉండే ఉంటారులే, నాకెరికే. గందుకనే మీకోసం మరిన్ని మంచి మంచి ముచ్చట్లు తీసుకొచ్చింది మీ బాసాని మమత. అట్లనే మా వాళ్ళు చల్లగా చలికి ఎదురు చూస్తుండొచ్చు, కానీ గరం గరం అసంటి ముచ్చట్లు అయితే వాటికొచ్చిన. మరి ముందుగాలైతే ఈ హెడ్లైన్స్ చూసినాక ఆ తర్వాత వార్తలు షురు చేద్దాం. అధికార మదం నెత్తికెక్కితే సరి చేసేటందుకు సామాన్యుడు ఓటేసి దించగలడు. నీకు ఎన్నిసార్లు గెలిచినా అనుభవం ఉంటే ఏంది? ఒక సామాన్యుని చేతిలో సిత్తు ఓడిపోయినాం అనుకుంటూరట అక్కడి జనాలందరూ. ఎప్పుడే కానీ నేనే తోపును నేనే తురుమును అని అనుకోవద్దు. అట్లా అనుకొని బరిలోకి దిగితే గిట్లనే అవుతుంది అంటుర్రు ఛత్తీస్గఢ్ పబ్లిక్ అంతా. ఇంతకు ముచ్చట ఏందంటే, ఒక సామాన్యుడు 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేనే ఓడించిండంట. మరిగా ముచ్చటేందో అరుసుకొద్దాం పారి. పొట్టోని నెత్తి మీద పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి మీద పోషమ్మ కొట్టింది అంటారు అధ్యక్ష అంటాడుగా మన కేసీఆర్ సారు. అగో గట్లనే అయింది రాజస్థాన్ రాష్ట్రంలో. అయితే ఛత్తీస్గఢ్ కాడ ఉన్న ఈశ్వర్ సాహు అనే సామాన్యుడు 7 సార్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేని ఓడగొచ్చిండట. ఎట్టెట్లు ఓడగొచ్చిండో పారి ఇందాం రండి. అయితే ఛత్తీస్గఢ్లో ఉన్న సాజా అనే నియోజకవర్గంకి వెళ్ళి ఈ సామాన్యుడు పోటీ చేసిండు అన్నట్టు. 7 సార్ల ఎమ్మెల్యే గెలిచి ఏం చేయలేకపోయిండు ఆపోజిషన్ ఆయన. అయితే కొన్ని రోజుల క్రితమే వీళ్ళ కొడుకును కొట్టి చంపిర్రట ఎవరో దుండగులు. ఆ దుండగులు ఎవరని చూడబోతే పోలీసు వాళ్ళ తానికి పోయి ఎంక్వైరీ చేయంగా 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అనుచరులే అని తేలింది అన్నట్టు. తేలినాక వాళ్ళ అనుచరులను కాపాడుకోనికి పబ్బతి పట్టి ఆయనంతా సర్ది పట్టినట్టుండు. అదే కోపంలో ఈయనకు ఆపోజిట్గా నిలబడాలని చెప్పేసి ఈ సామాన్యుడు ఈశ్వర్ సాహు అనేట ఆయన బీజేపీ తరఫున టికెట్ ఆయనంతా రానే వచ్చింది. వచ్చేవరకు ఏమున్నది, 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేను సుధా ఓడవచ్చిండు చిత్తులా. 5,000 మెజార్టీతోటి గెలిచిండట నోళ్ళు. ఈయన గెలుపు కోసం ప్రచారం చేయనీకి కేంద్ర హోంశాఖ మంత్రి ఆయనతో అమిత్ షా సుత వచ్చిండు అన్నట్టు ఛత్తీస్గఢ్కు. అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద చిత్తున మామూలు ఎడగొట్టలే. కాంగ్రెస్ అధికార పార్టీలు ఉండగా రవీంద్ర చౌబే అనేట ఆయన 7 సార్లు గెలిచే వరకు ఈ తాపం మాత్రం ఉత్తగానే ఓడిపోయాడు చూడండి సామాన్యుని చేతిలా. మన తన సుత ఇలబడ్డది కదా బర్రెలెక్క, అవో గట్లనే ఇలబడ్డాడట ముందుగా సామాన్యుని లెక్క. నిలబడ్డాక బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి టికెట్ ఇచ్చే వరకు రవీంద్ర చౌబేని చిత్తులు ఓడగొచ్చిండు అన్నట్టు. ఈశ్వర్ సాహు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పిండు అన్నట్టు. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేను చిత్తులు ఓడగొచ్చి అనుకున్నది సాధించిండు మొత్తం మీదనైతే. అనుకున్నట్టుగానే 5,000 మెజార్టీ తోటి మంచిగానే గెలిచిండట, రువ్వడిగా కొట్టుకొచ్చిండు మొత్తం మీదనైతే. చూసిరు కదా పాపం ఎప్పటికైనా ముడుతుందన్నట్టుగానే అయింది పోయినరి రాజస్థాన్ 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పని. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లల్లా రాజకీయం రగడ ఎట్లుందో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.